కోవూరు మండల పరిధిలోని ఆర్కే పెట్రోల్ బంక్ వద్ద ఉన్న మినీ ఫంక్షన్ హాల్ నందు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఐటీ విభాగం కోఆర్డినేటర్ నక్కల శివకృష్ణ పాల్గొన్నారు. ముందుగా వీర జవాన్ల మృతికి సంతాపం తెలియజేస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు సభ్యత్వ నమోదు కార్డులు కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీం శివన్నగౌడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఐటీ విభాగం సభ్యులు దిలీప్, చైతన్య కృష్ణ, కోడలూరు జనసేన పార్టీ మండల అధ్యక్షులు సూలం బాబు, వంశీ, రవీంద్ర, జనసైనికులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన, జై జనసేన. భారత్ మాతా కి ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతుందో రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక పండగ వాతావరణంలో ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు చేసినటువంటి కిట్ల పంపిణీ కార్యక్రమం అనేది రాష్ట్రం మొత్తం ఆహ్లాదకరంగా పండగ వాతావరణంలో జరుగుతుంది. ఏదైతే మన కోవూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లా ఉందో, నెల్లూరు జిల్లాలో మన ఏపీ టిడ్కో చైర్మన్ పెద్దలు వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు ఈ ఇయర్ మనము దాదాపుగా 36,000 సభ్యత్వాలను చేశాం. పోయిన సంవత్సరం సో ఈ సంవత్సరం ఆయన ప్రోత్సాహంతో, ఆయన సూచనలతో ప్రతి ఒక్క జన సైనికులు కూడా ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలి. అసలు ఈ క్రియాశీలక సభ్యత్వం వెనక ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటంటే, జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, ఎవరైనా సరే ఈ పార్టీలో అందరూ కూడా ఎక్కువ మంది యువత ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా సరే జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఏదైనా ఒక ప్రమాదం జరిగి ఒక జన సైనికుడు కానీ, వీర మహిళలు కానీ అనుకోని పరిస్థితి వల్ల వాళ్ళు దుర్మరణం చెందినప్పుడు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి అనే ఒక మహాసంకల్పంతో ఆయన ఈ క్రియాశీలక సభ్యత్వాలు అనే కాన్సెప్ట్ని ఆయన మన మెదడులో నుంచి వచ్చిందనమాట. అదేవిధంగా ఎవరికైనా యాక్సిడెంట్ జరిగి హాస్పిటలైజ్ అయితే వాళ్ళకు ఒక 50,000 రూపాయలు ఇవ్వాలి, మృతి చెందిన కుటుంబాలకు ఒక 5 లక్షలు ఇవ్వాలి అనే ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారు. మన జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్ మనం ఎంత 9,000 క్రియాశీలక సభ్యత్వాలు ఉంటే ఈసారి మనకి 36,000 సభ్యత్వాలు అయినాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రజలలో జనసేన పార్టీ అనేది, కళ్యాణ్ గారి సిద్ధాంతం అనేది ప్రజల్లోకి ఎంత బలంగా వెళ్తుందనేది ఈ క్రియాశీలక సభ్యత్వాలు తెలియజేస్తాయి. మన అజయ్ గారి ఆధ్వర్యంలో ఏపీ టిడ్కో చైర్మన్, అదేవిధంగా మన నెల్లూరు జిల్లా పర్యవేక్షకుడైనటువంటి ఆయన ఆధ్వర్యంలో జనసేన పార్టీ అనేది జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కావచ్చు, ప్రతి మండలాల్లో కావచ్చు, గ్రామ స్థాయిలో కూడా బలంగా వెళ్తుంది అనే దానికి ఈ క్రియాశీలక సభ్యత్వం అనేది ఒక నిదర్శనం. ఇప్పుడు ఈ కిట్ల కార్యక్రమం అనేది జిల్లాలో, నియోజకవర్గాల్లో, మండలాల్లో కూడా పంపిణీ కార్యక్రమం ఒక పండగ వాతావరణం జరుగుతుంది. దాంట్లో భాగంగా కోవూరు నియోజకవర్గంలో వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి జన సైనికులు, వీర మహిళల సమక్షంలో ఈ కిట్లకు పంపిణీ చేయడం జరుగుతుంది.